కామారెడ్డి మెదక్ జిల్లాల వెన్నువిరిచింది. కుంభవృష్టితో ఈ జిల్లాలోని చాలా మండలాలలో జనజీవనం స్తంభించింది. హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై మెదక్ జిల్లా చేగుంట దాటిన తర్వాత ఎటు చూసినా వరదే. ఈ జిల్లాలోని రామాయంపేట మండల కేంద్రాన్ని చెరువులు ముంచెత్తాయి. పలు కాలనీలు బస్తీలోకి వరద చేరింది. కొన్ని ఇండ్లు కుంగాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 12 గంటలలో రికార్డు స్థాయిలో 33.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. పలు మండలాలలో 36 గంటలలో 50 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రామాయంపేట నుంచి కామారెడ్డికి మధ్య 26 కిలోమీటర్ల దూరం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా వరద ప్రవాహం సముద్రాన్ని తలపించింది. వేర్వేరు చోట్ల 17 మంది గల్లంతు కాగా 3 మృతి చెందారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రజలకు బుధవారం ఒక పీడకలలా మారింది. తెల్లవారగానే ప్రారంభమైన వాన సాయంత్రం 4 వరకు ఏకతాటిగా కురిసింది. 33.8 సెంటీమీటర్లు రికార్డు వర్షపాతం నమోదైంది. ఎన్నడూ మోకాళ్ల లోతులోనూ నీళ్లు పారని వంకలు, వర్షాకాలంలోనూ కొద్దిగానే పొంగే వాగులు ఏకమయ్యాయి. వాటికి చెరువులు తోడు కావడంతో పట్టణాలు, ఊళ్లపైకి గోదావరిలా వరద వచ్చింది. చూస్తుండగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు కాలువ పొంగింది. జిఆర్ కాలనీలోకి వరద చొచ్చుకొచ్చింది. మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. హౌసింగ్ బోర్డు మీదుగా కామారెడ్డి వాగు పొంగి పొర్లింది. పట్టణాలలో పంచముఖ హనుమాన్ కాలనీ, రుక్మిణికుంట, బతుకమ్మకుంట, గాంధీనగర్, వాసవినగర్, ఉపాధ్యాయ కాలనీలను వరద ముంచెత్తింది. పలు చోట్ల దుకాణాలు, రైస్ మిల్లులలోకి బియ్యం తడిశాయి. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్ మండలం ఆర్గొండలో 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఈ జిల్లాలోనే అత్యధిక రికార్డు. మెదక్ జిల్లా రామాయంపేటలో రెడ్డి కాలనీ పైకి కొత్త చెరువు విరుచుకుపడింది. బుధవారం కింది అంతస్తుల్లోకి నీళ్లు చేరాయి. నీళ్లు వస్తుండడంతో వాటిని ఖాళీ చేసిన జనం పై అంతస్తులకు చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం సమయానికి కూడా నీటి ఉధృతి తగ్గకపోవడంతో పై అంతస్తులోనే ఉండిపోయారు. రామాయంపేట కామారెడ్డి ప్రధాన రహదారిలో 200 మీటర్ల మేర బురద, ఇసుక మేటలు వేశాయి. కొత్త చెరువు నుంచి మల్లె చెరువుకు వెళ్లే వరద కాలువ కుంచుకుపోవడంతో పోటెత్తి ఇండ్లలోకి వరద చేరింది. ఆటోమొబైల్ దుకాణాలు, షెడ్లు, టెంట్ హౌజుల్లోకి సామాగ్రి వరదకు కొట్టుకుపోయాయి. హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారి 44 పలుచోట్ల కోతకు గురైంది. స్థానిక ప్రవాహాలను అంచనా వేసి నిర్మించిన వంతెనలు, కాల్వట్లు వరద ఉధృతికి తట్టుకోలేకపోయాయి. కామారెడ్డి సమీపంలోని క్యాతనపల్లి, రామాయంపేట సమీపంలోని నర్సింగి వద్ద పెద్ద ఎత్తున రోడ్డు కోతకు గురైంది. గురువారం వాన కొంచెం తెరిపి ఇచ్చిన తర్వాత తాత్కాలిక మరమ్మతులు ప్రారంభించారు. అయినప్పటికీ రోడ్డు కింది భాగంలో కోత పడడంతో ప్రమాదకరంగా ఉందని స్థానికులు తెలిపారు. కామారెడ్డి, చేగుంట మధ్య రాకపోకలను ఒకవైపు అనుమతించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు పలు జిల్లాలలో బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు 100కి పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు ఉప్పొంగి ఊళ్ళలోకి నీరు చేరింది. 20 మండల కేంద్రాలతో పాటు పలు నగర పురపాలికలలోనూ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలతో 10 జిల్లాలలో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. 10,000 ఎకరాలలో ఇసుక మేటలు వేసినట్లు ప్రాథమిక సమాచారం. కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలలో వరదలతో వేల ఎకరాలలో వరి, పత్తి ముప్పునకు గురయ్యాయి. రామాయంపేట, చేగుంట, బిక్కునూరు మండలాలలో చెరువులకు భారీ నష్టం వాటిల్లింది. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.